హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో రైతులకు రూ. 10 శుభవార్త రావడం జరిగింది. పీఎం కిసాన్ 21 విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 10,000 రూపాయలకు పెంపు చేసే ఆలోచనలో ఉంది. ఒకవేళ పెంపు చేస్తే విడతకు ఎంత విడుదల చేస్తారు, ఎన్ని విడతలు విడుదల చేస్తారు, ఈ 21 విడత డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ సూపర్ గుడ్ న్యూస్ని మీతో షేర్ చేయబోతున్నాను. రైతులకు సంబంధించిన పథకాలైన అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాల్లో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈ పథకాల కింద ఇస్తున్న డబ్బులు మరింత పెంచబడ్డాయి. పెంచిన డబ్బులు మీ ఖాతాల్లో పడాలంటే కొన్ని ముఖ్యమైన పనులు తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో 5,000 రూపాయలు జమ చేసింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 2,000 రూపాయలు విడుదల చేసింది. అంటే అర్హులైన ప్రతి రైతు ఖాతాల్లో మొత్తం 7,000 రూపాయలు జమ అయ్యాయి. అయితే కొందరి ఖాతాల్లో డబ్బులు పడకపోతే వారు వెంటనే రైతు సేవా కేంద్రాల్లో, సచివాలయాల్లో లేదా సిఎస్సి సెంటర్లలో గ్రీవెన్స్ పెట్టుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వీటిని పరిశీలించి త్వరలోనే రెండో విడతలో డబ్బులు జమ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఇకపోతే పీఎం కిసాన్ పథకం కింద ఇంతవరకు 6,000 రూపాయలు మాత్రమే ఇస్తూ వచ్చారు. కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని పెంచి 10,000 రూపాయలు చేయాలని నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇకపై 3 విడతలుగా కాకుండా 4 విడతలుగా ఒక్కో విడతలో 2,500 రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే అవకాశం ఉంది. ఇక మోడీ గారు అఫీషియల్గా ప్రకటించలేదు, త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ బెనిఫిట్ పొందాలంటే రైతులు తప్పనిసరిగా రైతు గుర్తింపు కార్డు తీసుకోవాలి. దీనికోసం ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్బుక్, ఫోన్ నెంబరు లింక్ చేసి అగ్రికల్చర్ ఆఫీసులో అప్లై చేయాలి. ఈ కార్డు ఉండడం వల్ల పంట నష్ట పరిహారం, ధాన్యం కొనుగోలు, ఎరువులు, విత్తనాలు సబ్సిడీ రేట్లకు అందుకోవచ్చు. అలాగే పీఎం కిసాన్ డబ్బులు కూడా ఖచ్చితంగా ఖాతాల్లో పడతాయి. ఈ కార్డును ఆధార్ కార్డు లాగా ఆన్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రాబోయే 21 విడత డబ్బులను దసరా కంటే ముందే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే అక్టోబర్ నెలలోనే ఈ పీఎం కిసాన్ 21 విడత డబ్బులను విడుదల చేసే అవకాశం ఉంది. పెంపు చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి. బట్ దీని మీద ఇంకా క్లారిఫికేషన్ రావాల్సి ఉంది. మొత్తం మీద రాష్ట్రం మరియు కేంద్రం కలిసి రైతులందరికీ మంచి గుడ్ న్యూస్ తీసుకువచ్చాయి. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా అప్డేట్స్ ఫాలో అవ్వండి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.